నవ్యాంధ్రలో భారీ ఐటీ సంస్థ ప్రారంభానికి సిద్ధమైంది. డేటా వినియోగం, సంరక్షణకు సంబంధించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డేటా సెంటర్ ప్రారంభమవుతోంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పై డేటా సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఇది దక్షిణాసియాలోని అతిపెద్ద కేంద్రం. ఆంధ్రప్రదేశ్ను క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ స్టోరేజ్లకు ముఖ్య కేంద్రంగా మలచాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందడుగు పడింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అమరావతి కేంద్రంగా సమాచార నిర్వహణ కేంద్రం ప్రారంభమవుతోంది. ఐటీ సేవలకు సంబంధించి సమాచార సంరక్షణ, నిక్షిప్తం అత్యంత కీలకమవుతున్న తరుణంలో నవ్యాంధ్ర రాజధానిలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటైంది. 4వ శ్రేణికి చెందిన కేంద్రాన్ని పై డేటా సెంటర్స్ సంస్థ నెలకొల్పింది. మంగళగిరి ఐటీ పార్క్లో 10 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటైంది. ఐటీ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, తయారీ, రిటైల్ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సంరక్షించే సేవలను ఈ సంస్థ అందిస్తుంది. క్లౌడ్ విధానంలో ఎవరైనా ఈ సంస్థ వద్ద తమ సమాచారాన్ని దాచుకోవచ్చు. క్లౌడ్ హోస్టింగ్ తో పాటు బ్యాకప్, రిమోట్ డేటా మేనేజ్మెంట్ వంటి వివిధ రకాల సేవలను వీరు అందిస్తారు. మంగళగిరి కేంద్రంలో డేటా సర్వర్లను ఉంచేందుకు 5,000 ర్యాకులు ఏర్పాటు చేశారు. ఇందులో 1000 ర్యాకులు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించారు. ఆసియాలోనే అతిపెద్ద సమాచార నిర్వహణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పై డేటా సెంటర్స్ అమరావతిలో ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, ఐటీ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఓవర్ 300 to 350 CXO లెవెల్ పీపుల్, ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారండి. 5 years మీకు అందరికీ తెలిసినట్టు ఫస్ట్ లార్జ్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వెరీ హ్యాపీ టు కంట్రిబ్యూట్ టు అవర్ సీఎం గారు విజన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1300 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ వీఆర్ క్రియేటింగ్. ప్రతి ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఏదైనా కూడా డేటా స్టోర్ చేయాలి. అది బేసిక్లీ బ్యాక్ ఎండ్లో డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ఇన్ని రోజుల వరకు ఏమవుతుందంటే పీపుల్ ఆర్ మెయింటైనింగ్ దర్ ఓన్ డేటా సెంటర్స్, వాళ్ళ ఓన్ ప్రెమిసెస్. బట్ వీఆర్ ద ఎక్స్పర్ట్స్. సో వాళ్ళకి మేము ఎంటైర్ బ్యాక్ ఎండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐటీ రంగంలో ఇప్పుడు క్లౌడ్ సర్వీసులకే అత్యధిక ప్రాధాన్యముంటోంది. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ కు ప్రధాన కేంద్రంగా మలుస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం నూతన విధానాన్ని తీసుకొచ్చే విషయంపై కసరత్తు జరుగుతోంది. నేను ఐటీ మంత్రి అయిన వెంటనే నాకు చెప్పారు, ఆఫీస్ స్పేస్ లేవు సార్, కంపెనీలు వచ్చడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఎవరు ఊహించిన విధంగా నేను మంత్రి అయిన మొదటి 100 రోజుల్లో 2 ఐటీ పాలసీస్ తీసుకొచ్చాం. జిఎస్సి పాలసీ, డిటిపి పాలసీ. ఇప్పుడు క్లౌడ్ హబ్ కంప్యూటింగ్ కి, క్లౌడ్ హబ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి యావత్ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కేంద్రంగా మారాలి. దాన్ని కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరిని పెట్టి రాబోయే నెల లోపల కూడా క్లౌడ్ హబ్ పాలసీ కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రకటించబోతుంది. సో ఐఓటీ, న్యూ టెక్నాలజీస్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ప్లేన్ వెనిల్లా టెక్నాలజీస్ కాకుండా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తీసుకొచ్చి మన యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన లక్ష్యం నేను తీసుకోవడం జరిగింది. డేటా విభాగంలో మాత్రమే కాక పెట్టుబడి పరంగానూ పై డేటా కేంద్రం ఏర్పాటు రాష్ట్ర ఐటీ అభివృద్ధిలో కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఒకే సంస్థ 600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కావడం నవ్యాంధ్రలో ఇదే తొలిసారి. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి కలగనుంది.